హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డిస్కౌంట్ చాప్టర్ నుంచి క్వశ్చన్ చూసుకున్నాం. ఒక వస్తువుపై వరుసగా 20%, 30%, 10% డిస్కౌంట్లు ఇస్తే ఇది ఎంత శాతం ఒకేసారి డిస్కౌంట్ కి సమానం అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లం ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. మనం ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఒక వస్తువు పైన 20%, 30%, 10% డిస్కౌంట్లు ఇస్తే ఇది ఎంత శాతం ఒకేసారి డిస్కౌంట్ కి సమానం అనేసి అంటున్నారు. ఏ విధంగా సాల్వ్ చేయాలి చూద్దాం. ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి 100 అనుకుందాం. మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం. ఇక్కడ 20% డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి 20% డిస్కౌంట్. డిస్కౌంట్ కాబట్టి అప్పుడు మనకి వస్తువు ధర ఎంత అవుతుంది? 80 రూపీస్. వస్తువు ధర 80 రూపీస్ అవుతుంది. అంటే 100 నుంచి 20 తీసేసినట్లయితే ఎంత? వస్తువు ధర వచ్చేసి 80 రూపీస్ అవుతుంది. తర్వాత ఈ వస్తువు ధర మీద మళ్ళీ ఏం చేశారు? 30% డిస్కౌంట్ ఇచ్చారు. 30% డిస్కౌంట్. 30% డిస్కౌంట్ దేని మీద? వస్తువు ధర 80 మీద. అప్పుడు 100 నుంచి 30 తీస్తే ఎంత? 70. 70/100 ఇంటూ ఏమవుతుంది? 80. ఈ జీరోకి జీరో క్యాన్సిల్ అవుతుంది, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. ఎన్నేళ్ళు ఎంత? 56. 56. తర్వాత వచ్చేసి 10% డిస్కౌంట్స్ ఇస్తే 10% డిస్కౌంట్స్ ఇస్తే ఇప్పుడు 100లో 10 పోస్తే ఎంత? 90. 90/100 ఇంటూ ఈ 10% డిస్కౌంట్ దేని మీద? 50 రూపీస్ మీద. ఈ 50 రూపీస్ లో మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చారు. ఇంటూ 56. జీరోకి జీరో క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 2 దీంట్లో ఎన్ని సార్లు పోతుంది? 2 4, 8 16, 5 10. 9 ఇంటూ 28/5 వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి 50.4. 50.4. అయితే మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 100. ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఎంత శాతం ఒకేసారి డిస్కౌంట్ కి సమానం అనేసి అంటున్నారు. ఎంత శాతం? అప్పుడు ఏ విధంగా చేయాలంటే 100లో నుంచి 50.4 తీసేసినట్లయితే మనకి 100 - 50.4 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 49.6%. ఒకేసారి ఎంత శాతం ఒకేసారి డిస్కౌంట్ కి సమానం? అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? ఆన్సర్ వచ్చేసి 49.6%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.